దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. అండ్ ఇంకొకటి బ్యూటీలో అండ్ మన ఇండస్ట్రీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా మంది గే కల్చర్ Right. ఇస్ వెరీ కామన్. LGBT is very much there. Lesbian. So did you ever encountered or you have any unique experiences that you want to share? Yeah. So generally, fashion industry లో LGBT community is more. అండ్ నాకంతా ఏమంటారు దాన్ని అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమో అవ్వలేదు కానీ ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్, గే ఫ్రెండ్స్, బికాస్ మా మేకప్ ఆర్టిస్ట్ లో, డిజైనర్స్ లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ గేస్. ఎవ్రీబడి నోస్ దట్. సో ఐ డూ వర్క్ విత్ గే ఆర్టిస్ట్. గే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఐ మీన్ డిడ్ యు? సో నాకు చాలా రోజుల వరకు అతను గే అని తెలియదు. సో గే అని తెలిసిన తర్వాత కూడా నేను నా దాంట్లో బానే ఉన్నాను. అంటే నాకేం పర్సనల్ గా ప్రాబ్లం లేదు కాబట్టి ఇట్ ఈస్ ఎంటైర్లీ హిస్ పర్సనల్ దిస్. సో చాలా రోజులు పట్టింది తెలియటానికి. బట్ ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ గే ఫ్రెండ్స్. ఫస్ట్ ఇండియాలోనే చూసారా లేకపోతే ఫారెన్? ఇండియాలోనే. నేను ఫస్ట్ యుఎస్ లో చూసాను. రైట్. ఫస్ట్ నాకు గే అని తెలియదు. అది చాలా వరకు వాళ్ళు చెప్పరు, తెలియనివ్వరు. చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. మా మేనేజర్ అన్నమాట హే అని ఇలా అంటున్నాడు, ఏంటిది ఇది ఎప్పుడు 14 years బ్యాక్. When did you found? I found it 10 years back, but I found it much later. సో తెలిసినా కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్. సో అలా కంటిన్యూ అయిపోయింది. ఐ డూ హ్యావ్, బట్ ఇట్ ఈస్ దేర్ పర్సనల్ స్పేస్. సో వాళ్ళ పర్సనల్ స్పేస్ లో నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యి ఐ డోంట్ డిస్క్రిమినేట్ దెమ్ సేయింగ్ దట్ దేర్ ఆర్ గేస్. అట్లా అని కాదు, అంటే చాలా సరదాగా ఉంటుంది వాళ్ళతో. నేను అడిగి దానికి రీజన్ ఏంటంటే, సో నేను నాకు తెలియక మా మేనేజర్ ని నీ గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడిగా ఒక 1.5 year తర్వాత. ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడా? గర్ల్ ఫ్రెండ్ లేదా అంటే, నా కొలీగ్ కోరి, వాడి పేరు కోరిని చూసి హహహ అన్నవాడు. వీడు ఇలా ఎప్పుడు ఇలానే నవ్వుతాడు, వీడు కూడా ఇలాగే నవ్వుతున్నాడు. నాకు ఎందుకో తేడా అనిపించింది. బట్ అడగకూడదు, యుఎస్ లో అఫెండ్ ఫీల్ అవుతారు 14 years బ్యాక్. ఇప్పుడంటే కామన్ అయిపోయింది. సో ఆ తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ ని చూస్తావా అన్నాడు. అన్నాను. నేను 2 రోజులు ఏడిపించి బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళి సెల్ఫీ పెట్టారు. నేను అప్పుడు ఐ వాజ్ లైక్ హోటల్లో వర్క్ చేసేదాన్ని నేను. ఓకే, నాకు ఫస్ట్ టైం తెలిసింది యుఎస్ లో 14 ఏళ్ళ క్రితం. బట్ ఐ థింక్ ద ఎల్జిబిటీ హస్ బికమ్ వెరీ కామన్ ఇన్ ఇండియా నౌ. యుఎస్ నేను రీసెంట్ గా వెళ్ళొచ్చా, 2 months బ్యాక్ వచ్చా. అక్కడ పీరియడ్స్ జరుగుతుంది. ఐ మీన్ దే ఆర్ వాళ్ళకి ఒక ఫ్లాగ్ ఉంది ఇప్పుడు. మారథాన్స్ బాగానే చేస్తున్నారు, భయంకరమైన మారథాన్స్. అండ్ దే ఆర్ జస్ట్ ప్రైడ్, దాని పేరు ఇప్పుడు యుఎస్ లో దే బికెమ్ ప్రైడ్ పీరియడ్స్, ప్రైడ్ పార్టీస్. నేను ఒక 8 పార్టీలకి వెళ్ళి అసలు ఎలా ఉంటారు వీళ్ళు చూద్దాం అని చెప్పి. సో ఇట్ బికమ్ అన్ అమేజింగ్ కమ్యూనిటీ. నేను ఉండే ఇంటి పక్కనే 8 years నుంచి ఉంటున్నారు ఇద్దరు కపుల్, రైట్, గే కపుల్. అండ్ దే వర్ వెరీ గుడ్. బట్ అందులో ఉండే ప్రాబ్లమ్స్ అందులో ఉండే. అండ్ ఫ్యాషన్ లో చాలా ఎక్కువ ఉంది. అవును. సో నేను ఇప్పుడు కామన్ గా చూస్తున్నాను ఇండియాలో దట్ గే పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా రెండు ఫ్యామిలీస్ నుంచి అప్రూవల్ వచ్చినాయి. సో ఇట్ ప్రిటీ మచ్ చేంజింగ్ ఐ థింక్ ఇండియాలో. సో 2-3 పెళ్లిళ్ళు వెళ్ళి అన్నారు కదా. సో అబ్బాయిలానే బట్టలు వేసుకున్నారా లేకపోతే అమ్మాయిలు వేసుకున్నారా? లేదు, అబ్బాయిలాగే వేసుకున్నారు బట్టలు. ఓకే. బట్ ఈ గే కపుల్లో ఒకరు అమ్మాయి లాగా, ఒక ఫెమినైన్ లాగా, ఒకరు అబ్బాయి లాగా ఉంటారు. సో ఎవరైతే అబ్బాయి లాగా ఉన్నాడో అతను తాళి కట్టడం లేదా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం ఏదో, డిపెండింగ్ ఆన్ దర్ కల్చర్ అండ్ రిలీజియన్. సో చేశారు. బట్ దే వర్ బోత్ వేరింగ్ ద సేమ్ మ్యాచింగ్ కాస్ట్యూమ్. అబ్బాయిలు బట్టలు వేసుకున్నారు, అమ్మాయిలు బట్టలు వేసుకోలేదు. బికాస్ దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. సో ఏం తేడా అంటే చుట్టాల్లో కానీ, ఆర్డినెస్ కానీ, లేకపోతే అలా అంటే ఎక్కువ తెలుగు ఫ్యామిలీ కాదు ఇది. నేను చూసిన 3 weddings ఆర్ నార్త్ ఇండియన్. సో నార్త్ లో మేబీ యాక్సెప్టెన్స్ ఉందేమో. ద ఫ్యామిలీ వాజ్ ప్రిటీ మచ్ నార్మల్ అండ్ హ్యాపీ. దట్ వాజ్ రియలీ షాకింగ్ ఫర్ మీ. కపుల్ నార్మల్ ఉండటం అంటే బికాస్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ అర్థం చేసుకోవచ్చు. ద పేరెంట్స్ ఆర్ ఈక్వల్లీ హ్యాపీ. ద పేరెంట్స్ ఆర్ ఈక్వల్లీ సెలబ్రేటింగ్ అండ్ ఎంజాయింగ్ ద వెడ్డింగ్, విచ్ వాజ్ క్వైట్. నాకు కొంచెం ఎక్కడ రియలీ అనుకున్నాను.